మా 'ఎన్. శంకర్' ఒక సినిమా తీశాడు. 'ఎన్. శంకర్' అంటే తెలీదు చాలా మందికి. 'నిమ్మల శంకర్' అలా అన్నా గూడా తెలీదులెండి గానీ, 'జయం మందర' సినిమా డైరెక్టర్ 'ఎన్. శంకర్.' అందులో ఒక సీన్ ఉంటది. వెంకటేష్ ఒక శూద్రుడిని, దళితుడిని తీసుకొచ్చి అతన్ని యజ్ఞోపవేతం ధరింపజేసి అతను గూడా ఉండొచ్చు, ఎంటర్ అవ్వచ్చు, అతను గూడా వేదం నేర్చుకోవచ్చు అనేసి. చాలా ఎక్సలెంట్ సీన్ అప్పట్లో. మా చిన్నప్పుడు చూసినప్పుడు, అరే! ఎంత చైతన్యవంతంగా తీశాడు డైరెక్టర్ అని అప్పట్లో చాలా సంతోషం వేసింది. ఆ తర్వాత అంత ధైర్యం చేసే డైరెక్టర్లు ఎవరు రాలేదు. అది వేరే విషయం. అయితే ఎనీ మతంలో హిందువు తీసుకోండి, ఇస్లాం తీసుకోండి, క్రిస్టియానిటీ తీసుకోండి పాజిటివ్స్ ఉంటాయి, ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. హిందూయిజంలో వేదాల్లో కూడా ఒక చోట పుట్టగానే అందరూ శూద్రులుగానే పుడతారు. ఎవరు కూడా జన్మతః గొప్పోడైపోడు, జన్మతః ఇదైపోడు. శూద్రులుగా పుడతారు అందరూ. ఆ తర్వాత తాము నేర్చుకున్నటువంటి జ్ఞానం వల్ల గావచ్చు, బ్రహ్మజ్ఞానం వల్ల గావచ్చు, వాళ్ళ యొక్క ఎదుగుదల ఉంటుందనేటువంటి కాన్సెప్ట్ అయితే ఉంది. ఇదంతా ఇప్పుడు ఈ 'పవన్ కళ్యాణ్' ఈ వారణాసి వెళ్ళినప్పుడు, అదే ఆ ప్రయాగరాజ్ వెళ్ళినప్పుడు, ఆ మహాకుంభ మేళాలో జంధ్యంతో కనిపించినప్పుడు, పక్కన ఉన్న త్రివిక్రమ్ మెడలో గూడా కనపడినటువంటి జంధ్యం ఇతని మీద. అంటే అతను ఆల్రెడీ ఒక బ్రాహ్మిన్‌కి సంబంధించినటువంటి వ్యక్తి గాబట్టి, కానీ అతని దగ్గర కనపడకపోవడం, ఇతని దగ్గర కనపడడం అనే దాని గురించి రకరకాల డిస్కషన్స్. ఒక దీక్షలో ఉన్నప్పుడు వేసుకుంటారు అని కొంతమంది అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన దీక్షలు చేస్తున్నాడు. సో, దీక్షలు చేసిన ప్రతిసారి ఆయన యేసుకుంటాడు అనేవాళ్ళున్నారు. ఇంకొంతమంది అతను సనాతన ధర్మం పాటిస్తున్నాడు కాబట్టి యేసుకుంటున్నారు అనేవాళ్ళు. కానీ నాకు గుర్తున్నంత వరకు 2011లో త్రివిక్రమ్ ఒక యజ్ఞోపవీతం కార్యక్రమం స్టార్ట్ చేసి, త్రివిక్రమ్‌కి అప్పుడే జంధ్యం వేశారు. సారీ, పవన్ కళ్యాణ్‌కి అప్పుడే జంధ్యం వేశారు. అప్పటినుంచి కూడా పవన్ కళ్యాణ్ మరి దాన్ని క్యారీ చేస్తూ వస్తున్నారా? దానికి సనాతన ధర్మానికి లింక్ ఏంటనేది ఐడియా లేదు గానీ, ఆయన అప్పటినుంచి కూడా వేస్తూ వస్తున్నాడు అది అనేది మాత్రం చాలా ఫుల్‌గా క్లారిటీ ఉంది. ఇంకొకటేంటంటే, పవన్ కళ్యాణ్ వైఫ్ ఎవరైతే అన్నా లెజినో ఉన్నారో, ఆమె రష్యాకి సంబంధించినటువంటి వ్యక్తి. క్రిస్టియన్. ఒక ప్యూర్ క్రిస్టియన్. తన పిల్లలు గూడా క్రిస్టియానిటీలో ఆమె పెంచుతున్నారు. పొలినా గాని, మార్క్ పవనోవిచ్ గాని. అయినా కానీ ఆమె ఈ ప్రయాగరాజ్‌కి రావడం అంటే ఒకళ్ళ మతాన్ని ఇంకొకళ్ళు గౌరవించుకోవడం భార్యాభర్తలు అనేది ఒక బేసిక్ సెన్స్, బేసిక్ కామన్ సెన్స్ అది చాలా అప్రిషియేట్ చేయాలి. అది ఎవరు చేసినా అప్రిషియేట్ చేయాలి. పవన్ కళ్యాణ్ ఈవిడ ఇంకొకళ్ళ అని కాదు. పవన్ కళ్యాణ్ కూడా అట్లాగే చర్చిలకెళ్తారు. వెళ్ళినటువంటి ఫోటోలున్నాయి, రోజులున్నాయి. క్రిస్టమస్ అప్పుడు భార్యతో కలిసి చర్చ్‌కి, పిల్లలతో కలిసి చర్చ్‌కి వెళ్ళాడు. అంటే ఒక్క మతాన్ని ఇంకొక మతం గౌరవించుకోవడం అనేది డెఫినైట్‌లీ అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. అది అది బేసిక్ నేచర్. అది చేయాల్సినటువంటి పని ఎవరైనా. చేసినప్పుడే దాన్ని మనం డెఫినైట్‌లీ ఎత్తి చూపించి మెచ్చుకోవాలి. అది ఎవరు చేసినా సరే. కొంతమంది మాత్రం తీవ్రమైనటువంటి అలిగేషన్స్ ఉన్న రాజకీయ నాయకులు తమ భార్యని గుడికి తీసుకెళ్ళలేదనేటువంటి అలిగేషన్స్ ఉన్నవాళ్ళు చాలా మందున్నారు. గుడి సెట్లు వేయించుకొని మరి ఇంటి దగ్గరే చేయించుకున్నారు తప్ప, కనీసం గుడికి కూడా ఆయన భార్య రానంది అనేటువంటిది. అంటే అదేం మహాపాపం గాదు. ఒక క్రిస్టియన్ అయితే మసీదుకెళ్ళకూడదనో, ఒక ముస్లిం అయితే గుడికెళ్ళకూడదనో, ఒక హిందూ అయితే చర్చ్‌కెళ్ళకూడదనో, మసీదుకెళ్ళకూడదనో ఆలోచనలు ఎవరైతే ఉంటాయో, వెళ్లి పూజలు చేసి ఎరగబడిపోయి అక్కడ ప్రభువుకి ప్రార్థించేయమంటలా, అల్లాకి మొక్కేయమంటలా, లేకపోతే వెంకటేశ్వర స్వామికి పొర్లు దండాలు పెట్టమనట్లా. గౌరవం. భర్త వెళ్ళినప్పుడు భార్య గూడా వెళ్ళటం. లేకపోతే భర్త ఒక పొజిషన్‌లో ఉండి అట్లా వెళ్ళాల్సొచ్చినప్పుడు అది చర్చ్ అయినా గావచ్చు, మసీదైనా గావచ్చు, గుడైనా గావచ్చు. వెళ్లి ఒక మర్యాద ఇచ్చుకోవడం. అంతేగాని దానికి నేను పూర్తిగా దూరము, నాకది సంబంధం లేదు. నేనొక సెట్ ఏయించుకుంటా. నా గుడి సెట్ దగ్గర నేను నా భర్త కూర్చొని పాటలు పాడించుకొని పొగిడించుకుంటాం అనేది కంప్లీట్ మూర్ఖత్వం అనిపిస్తది. అది ఎవరు చేసినా సరే. ఇది పర్టిక్యులర్ పర్సన్ అంటాం గాదు. సో, అది. నేను చెప్పింది ఎవరినో మీకు అర్థమై ఉంటది. కానీ ఇక్కడ పాయింట్ అతన్ని మనం టార్గెట్ చేయటం గాదు ఇక్కడ. ఆ వ్యక్తి గురించి మనం అంటం గాదు. అలా ఎవరు చేసినా తప్పని చెప్పడం ఉద్దేశం. అందుకే ఆ పేరు చెప్పట్లే. ఆ పేరు మీకు తెలుసు కాబట్టి కామెంట్ చేయండి.